అంతకు ముందు గురుకుల పాఠశాలలో జరిగిన కుంభకోణం బయటపెట్టేందుకు బీఆర్ఎస్ నాయకుల బృందం తెలంగాణ భవన్ నుంచి అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరింది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో కాంగ్రెస్ మంత్రులతో చర్చించేందుకు గన్ పార్కుకు బయలుదేరారు. అయితే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు తెలంగాణ భవన్ ముందే అడ్డుకున్నారు. అమరవీరుల స్తూపానికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ యాసర్ అందిస్తారు. యాసర్, మరి గురుకుల పాఠశాలలో జరిగిన కుంభకోణం గురించి బయటపెట్టేందుకు అమరవీరుల స్తూపం వద్దకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అయితే అడ్డుకున్నారు వెళ్ళని కూడా మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? బీఆర్ఎస్ సవాలుకి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడిచింది. కేటీఆర్ హరీష్ రావు చర్చలకు రెడీ కావడంతో ప్రభుత్వం వణికిపోయిన పరిస్థితి ఉంది. రాష్ట్ర అప్పులపై చర్చకు సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం కేటీఆర్ తెలంగాణ భవన్ లో వేచి చూడగా అటు గురుకుల టెండర్ల అక్రమాలపై చర్చకు సిద్ధమైన హరీష్ రావు గన్ పార్క్ వైపు వెళ్ళడానికి తెలంగాణ భవన్ సిద్ధమయ్యారు. అయితే తెలంగాణ భవన్ గేటు దాటక ముందే పోలీసులు వారిని చుట్టుముట్టి అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. గురుకుల టెండర్లో దాదాపు 2,000 కోట్ల అవినీతి జరిగినట్టు బీఆర్ఎస్ చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రులు చర్చకు రావాలని సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ను స్వీకరించారు. చర్చకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నేతలు మీడియా సాక్షిగా ప్రకటించారు. మంత్రులు సవాలును స్వీకరిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు గన్ పార్క్ అయితే తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన నేపథ్యంలో తెలంగాణ భవన్ నుంచి బయటికి రాగానే వెంటనే పోలీసులు ఆయనను అడ్డుకొని నిర్బంధించారు. దీంతో అక్కడ బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అదే తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అటు బీఆర్ఎస్ ని ఎదుర్కోలేక కాంగ్రెస్ చర్చ నుంచి తప్పించుకోవడానికే పోలీసులను అడ్డుకుంటుందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న చర్చకు వెళ్తున్న వారిని పోలీసులు ఎక్కడికెక్కడ అరెస్ట్ చేశారు. చర్చకు వెళ్ళనివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే చర్చకు రావాలని సవాళ్లు చేసేది కాంగ్రెస్ మంత్రులేనని, కానీ హరీష్ రావు కేటీఆర్ వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. సవాల్ స్వీకరించి వెళ్తున్న హరీష్ రావును పోలీసు అరెస్ట్ చేయడం పట్ల యువత, తెలంగాణ సమాజం, యావత్ సమాజం ఖండిస్తుంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఒక మంత్రి ఏమో తెలంగాణ భవన్, మరో మంత్రి ఏమో ప్రెస్ క్లబ్ లేదా గన్ పార్క్ అంటూ కాంగ్రెస్ ఇవాళ తప్పించుకుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ మంత్రుల సవాలుకు దీటుగా జవాబు చెప్పారు. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటని నిలదీశారు. అటు కాంగ్రెస్ తీరును అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఇక్కడికి వచ్చి పట్టుకోవడానికి కాదు, చర్చించడానికి, ఏదైతే గురుకుల టెండర్లలో జరిగిన అవకతవకలకు సంబంధించిన అన్ని పత్రాలతో ఆధారాలను చేతిలో పట్టుకొని వస్తున్నాము. కాంగ్రెస్ మంత్రులే సవాలు విసిరి ఇప్పుడు మమ్మల్ని అడ్డుకోవడానికి పోలీసులతో అడ్డుకోవడం సిగ్గు చేయటం అని మండిపడ్డారు. అయితే మేము చర్చకు సిద్ధంగా మేము వెళ్తుంటే అరెస్ట్ చేయడం ఏమిటని ప్రధానంగా ప్రశ్నించారు. అటు హరీష్ రావు స్వయంగా మంత్రులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని, నిజంగా తప్పు చేయకపోతే చర్చకు భయపడాల్సిన అవసరం అయితే ఉండదన్నారు. అటు అసెంబ్లీలో కూడా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని మంత్రులు ఇప్పుడు బహిరంగ చర్చ కూడా దూరంగా ఉంటున్నారని ప్రధానంగా అయితే హరీష్ రావు విమర్శించారు. ఏదైతే చర్చకు రమ్మని చెప్పి చివరకు అరెస్టులు, నిర్బంధాలతో డ్రామాలు చేస్తున్నారని ప్రధానంగా ఆరోపించారు. ఏదైతే గురుకుల టెండర్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవినీతిపై అన్ని ఆధారాలతో చర్చకు వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి నిజాలు బయటకు రాకుండా చేస్తుందని హరీష్ రావు ప్రధానంగా ఆరోపించారు. సో ఇది ఇలా ఉంటే చర్చకు సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు మొదట తెలంగాణ భవన్ కు రాలేదు, కానీ గన్ పార్క్ మాత్రం జూపల్లి వచ్చి వెళ్లారు. అది ఎలా అంటే హరీష్ రావును తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశాక బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన విషయం తెలుసుకొని జూపల్లి గన్ పార్క్ చేరుకున్నారు. మళ్ళీ అక్కడ గన్ పార్క్ వద్ద మళ్ళీ అక్కడ అబద్ధాలు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే చర్చకు ఎవరు రాలేదు అని మీడియా ముందు మరోసారి అబద్ధాలను జూపల్లి అయితే చెప్పారు. చర్చకు వస్తున్న హరీష్ రావు చేశారుగా అని మీడియా ప్రతినిధులు అడిగితే లా అండ్ ఆర్డర్ సమస్య
పోలీసులు చూసుకుంటారు, వారిని అడగాలి అని, ఏదైతే అరెస్ట్ చేసిన వారిని అడగాలని మంత్రి జూపల్లి కృష్ణారావు దాటవేసిన సందర్భం అయితే ఉంది. మొత్తంగా కాంగ్రెస్ ఏదో నాటకాలు ఆడాలని చూస్తుంది. పోలీసులను అడ్డు పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ ని ఈ అసమర్థ కాంగ్రెస్ సర్కార్ తెరలేకపోతుందని చెప్పవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ యాసిర్.